వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అందరూ చెప్పులు వాడతాం కదా. భారతదేశంలో ఒక పర్టికులర్ బ్రాండ్ ఇప్పటికీ కూడా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి చాలా సుపరిచితం. వెంటనే చెప్పేది ఏంటంటే అంటే 90s కిడ్స్ చూసుకుంటే పారగాన్ చెప్పులు, హవాయి చెప్పులు అనేవాళ్ళం, అంటే రబ్బర్ చెప్పులు. పారగాన్ అదొక బ్రాండ్. ఇప్పటికీ కూడా పారగాన్ బ్రాండ్ అంటే దాన్ని డిఫైన్ చేయడం కష్టం. అలాగే బాటా అనేది ఒకటి ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. కానీ తెలుగు వాళ్ళకి సంబంధించి ఒక బ్రాండ్ పేరు చెప్తే సేమ్ పారగాన్, బాటా లాగే మనకంటూ ఒక బ్రాండ్ ఉంది. అదేంటో తెలుసా? పారగాన్ కాదు, లేదంటే బాటా కాదు, పాపులర్ షూ మార్ట్. పాపులర్ షూ మార్ట్ అనేది, షూ మార్ట్ అనేది తర్వాత వచ్చింది, కానీ పాపులర్ షూ అన్న పేరుతోటి స్టార్ట్ అయింది ముందుగా. ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ఈరోజు తెలుగువారు ఒకనొక బ్రాండ్ క్రియేటర్ అస్తమించినటువంటి రోజు. విజయవాడ వ్యాపార రంగంలో ఒక సుపరిచితమైనటువంటి పేరు, వేలాది కుటుంబాల విశ్వాసాన్ని సంపాదించిన వ్యాపారవేత్త, పాపులర్ షూ మార్ట్ని ఒక సంస్థ నుంచి ఒక బ్రాండ్గా తీర్చిదిద్దిన వ్యక్తి చుక్కపల్లి విజయ్ కుమార్ ఇక లేరు. ఈ ఉదయం గుండెపోటుతో ఆయన ఆకస్మికంగా కనుమూయడం విజయవాడ నగరంతో పాటు వ్యాపార వర్గాల్ని, తెలుగువారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దశాబ్దాలుగా ఆయనతో అనుబంధం ఉన్న వ్యాపారవేత్తలు, స్నేహితులు, ఉద్యోగులు, వేలాది మంది వినియోగదారులు ఆయన మరణ వార్తతో విషాదంలో మునిగిపోయారు. విజయవాడలో దాదాపు 6 దశాబ్దాల క్రితం ప్రారంభమైన పాపులర్ షూ మార్ట్ కేవలం ఒక చెప్పుల దుకాణంగా కాకుండా నాణ్యతకి, విశ్వాసానికి, వినియోగదారుల సంతృప్తికి చిరునామాగా ఎదిగింది. ఒక తరం కాదు, 2-3 తరాలుగా ఒకే కుటుంబం ఈ పాదరక్షల కొనుగోలుకి పాపులర్ షూ మార్ట్ని ఆశ్రయించడం ఆ సంస్థ మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం. కాలం మారినా, ఫ్యాషన్ మారినా, మార్కెట్లో పోటీ పెరిగినా నాణ్యత మీద ఎక్కడా రాజీ పడకుండా వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలోనే పాపులర్ షూ మార్ట్ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఆ ప్రయాణంలో చుక్కపల్లి విజయ్ కుమార్ పాత్ర ఎంతో కీలకమైంది. సంస్థని ఆధునిక వ్యాపార అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతూ దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లని వినియోగదారులకి అందుబాటులోకి తీసుకురావడంలో ఆయన చాలా ముందున్నారు. వ్యాపారం అంటే కేవలం లాభ నష్టాలు మాత్రమే కాదు, వినియోగదారుల నమ్మకమే అసలైనటువంటి మూలధనం అనేటువంటి విలువతో ఆయన సంస్థని ముందుకు నడిపించారు. అందుకే పాపులర్ షూ మార్ట్ విజయవాడలో ఒక వ్యాపార సంస్థ కన్నా ఎక్కువగా ఒక విశ్వసనీయమైనటువంటి బ్రాండ్గా నిలిచింది. వ్యాపారవేత్తగా మాత్రమే కాదు, అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తిగా, స్నేహపూర్వక స్వభావం కలిగిన వ్యక్తిగా కూడా చుక్కపల్లి విజయ్ కుమార్ ఎంతో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఆకస్మిక మరణం విజయవాడ వ్యాపార రంగానికి తీరని లోటుగా చాలామంది అభిప్రాయపడుతున్నారు. విజయ్ కుమార్ మరణ వార్త తెలుసుకున్న రాజకీయ, వ్యాపార, సామాజిక రంగాల ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ విజయవాడ వ్యాపార రంగానికి ఆయన అందించిన సేవలకి గుర్తు చేసుకున్నారు. పలువురు వ్యాపారవేత్తలు కూడా ఆయన స్మరించుకుంటూ విలువలతో వ్యాపారం చేసిన వ్యక్తిగా కొనియాడుతున్నారు. చుక్కపల్లి విజయ్ కుమార్ ఇక భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నిర్మించిన పాపులర్ షూ మార్ట్ అనే విశ్వాసమైనటువంటి బ్రాండ్, ఆయన పాటించిన వ్యాపార విలువలు, ఆయనతో ముడిపడిన అనేక జ్ఞాపకాలు విజయవాడ వ్యాపార చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతాయి. చుక్కపల్లి విజయ్ కుమార్ గారికి మా ఘన నివాళి. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అయితే ఇంకొక 2 విషయాలు చెప్పుకోవాలి. చుక్కపల్లి విజయ్ కుమార్ గారి పేరు మాత్రమే కాదు, ఇక్కడ చుక్కపల్లి పిచ్చయ్య గారి పేరు కూడా వస్తుంది, వారి తండ్రి గారు. చుక్కపల్లి పిచ్చయ్య గారి పేరు చెప్పిన వెంటనే మనకి ఇంకొకటి కూడా గుర్తొస్తుంది. అంటే ఈయన చేసినటువంటి వ్యాపారం ఒక కథగా ఎలాగ ఇన్స్పైర్ అయ్యింది అంటే, ఒక కల్పిత గాథ అని చెప్పని అంటారు, కానీ చాలామంది చెప్పేది ఏంటంటే మెగాస్టార్కి ఒక కీర్తిని అందించినటువంటి స్వయం కృషి అనేటువంటి సినిమా చుక్కపల్లి పిచ్చయ్య గారిని, వారి ఈ పాపులర్ షూ మార్ట్ కాన్సెప్ట్ని దీన్ని ఆధారంగానే చేసుకొని తీశారు అనేటువంటి చాలామంది చెప్తారు. ఎక్కడో విశ్వనాథ్ గారు కూడా చెప్పినట్టు గుర్తు. చుక్కపల్లి పిచ్చయ్య గారిని చూసామండి, ఆయన ఎలాగ ఏ స్థాయి నుంచి వచ్చారో ఆయన్ని చూసేగో ఇదంతా కూడా. చిరంజీవి కూడా ఆ సినిమాకి నిజంగానే ఎలా కూర్చుని చెప్పులు కుడతారు చేతితోటి, క్వాలిటీ ఎలా ఉండాలని టెస్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా దగ్గరుండి మరి నేర్చుకుని చాలా కష్టపడి చేశారు ఆ సినిమాకి. ఈవెన్ చుక్కపల్లి పిచ్చయ్య గారు కూడా సినిమాని చూసిన తర్వాత వారు కూడా అభినందించారు అని చెప్పి ఇక్కడ చెప్పినట్టుగా గుర్తు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ ఏం చెప్పాలి, ఒక బ్రాండ్ అంతే. ప్రియా పచ్చళ్ళకి రామోజీరావు గారు ఎలాగో ఇప్పటికీ మనకి పచ్చళ్ళకి సంబంధించి చూస్తే ప్రియా పచ్చళ్ళనే పెడతాం. రామోజీ ఎలా బ్రాండో అలాగే చెప్పులకు సంబంధించి చూసినప్పుడు ఖచ్చితంగా చుక్కపల్లి ఫ్యామిలీ పాపులర్ షూ మార్ట్ అనేది మన తెలుగు వాళ్ళకి అలా ఒక బ్రాండ్గా మిగిలిపోయింది. చుక్కపల్లి విజయ్ కుమార్ గారి ఆకస్మిక మరణం నిజంగానే చాలా విచారకరం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని
భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.